ఏంటి ఈరోజు కూడా బిర్యానీ చూపిస్తుంది ఈ వీడియోలో అనుకుంటున్నారా? కాదండి, ఇది వేరే బిర్యానీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కువైట్ స్టైల్‌లో కానివ్వండి, దుబాయ్‌లో కానివ్వండి, ఎక్కడైనా అరబిక్ కంట్రీస్‌లలో లైట్‌గా మసాలా వేసుకొనైతే మష్బూస్ రైస్ అయితే చేసుకుంటారు. ఇదైతే మా అత్త మాకు నేర్పించింది. మా మేనత్త కువైట్‌లో ఉంటారు. మా అత్త అయితే వచ్చిన ప్రతిసారి అయితే ఇలా అయితే మాకు రైస్ చేసి పెడుతుంది. చాలా బాగుంటుంది. అది మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మసాలాస్ కూడా ఏం అవసరం లేదు. ఇంక నేను చూపించిన మసాలాలన్నీ మామూలు బిర్యానీ టైప్‌లోనే ఉంటాయి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ ఏం అవసరం లేదు. తక్కువైనా సరిపోతుంది. నేనైతే ఒక 2 ఆనియన్సే కట్ చేసి వేశాను. 3 పావులు రైస్ అయితే పెడుతున్నాను. ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్‌లో వేగిపోయాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా టేబుల్ స్పూన్ అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక 5 చెంచాలు అయితే వేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా కలుపుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు అయితే మధ్యలో కోసేసుకొని వేసుకోవాలి. తర్వాత టమోటాస్ కూడా వేశాను. ఒక 4 టమోటాస్ అయితే కట్ చేశాను. ఇంకా దాంట్లోకైతే రా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తొందరగా టమోటా మెత్తబడుతుందని చెప్పేసి. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్లు అయితే ధనియాల పొడి, కొద్దిగానే కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత అయితే పెద్దగా కొట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. పెద్ద పీస్లే వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక 2 కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ మసాలా అంతా వీటికి పట్టేలాగైతే వేసి కలుపుకోవాలి. ఇంకా 4 మినిట్స్ అలా మూత పెట్టామంటే బయటకంతా ఆయిల్ కానివ్వండి, నీరు కానివ్వండి బయటకు వచ్చేస్తుంది. బాగా చికెన్ అయితే ఉడుకుతుంది. ఇంతవరకు నేనేం వాటర్ యాడ్ చేయలేదు. ఇలానే ఉడకనివ్వాలి కొద్దిసేపు చికెన్ని. చికెన్ అయితే కలుపుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా, లేకుంటే చికెన్ మాడిపోతుంది. ఇంకా మళ్ళీ మూత పెట్టేశాను. కొద్దిసేపు తర్వాత అయితే చికెన్ బాగా ఉడికిపోయింది. నేనైతే ఈ చెంబుతో 3 చెంబులు రైస్ అయితే ఉంది. నేనైతే ఒక 5.5 చెంబులు వాటర్ అయితే యాడ్ చేశాను. ఎక్కువేం లేదు, 6 కూడా వేయలేదు. ఎందుకంటే ముందు తడి ఉంది కాబట్టి. ఇంకా రైస్ని బట్టి అయితే ఎసురు వేసుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఉన్న రైస్ వేసుకున్నప్పుడు అయితే కొంచెం తక్కువే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పాతగా ఉన్న రైస్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి, 1కి 2. అప్పుడే మనం ఇలా రైస్ చేయాలనుకున్నప్పుడు రైస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా చికెన్ ఉడికింది, ప్లస్ ఎసురు కూడా తెల్లుతుంది పైకి. ఇంకా ముందే రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి అవైతే బాగా నానిపోయాయి. ఏదన్నా హోల్స్ ఉన్న దాంట్లో వేసామంటే కిందికి నీరు వెళ్ళిపోయి పైకి రైస్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ అలా వేసామంటే ఎసురు ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు బిర్యానీలో మనం పీసెస్ అలానే వండిస్తాం కదా, దీంట్లో మాత్రం ఉడికిన పీసెస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయినా ఇలా తీసుకోవాలి. ఒకవేళ మటన్తో చేస్తున్నట్లయితే మటన్ అయినా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ తీసుకొని ఒక చోట పెట్టుకోవాలి. ఇంకా ఈ ఎసిట్లో అయితే మనము రైస్ వేసుకొని కలుపుకోవాలి. రైస్ని అయితే బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. ఒక 3 మినిట్స్ కానివ్వండి, 2 మినిట్స్ కానివ్వండి. తర్వాత అయితే మూత పెట్టేసుకొని కొంచెం మంట తగ్గించుకోవాలి. ఎక్కువ మంట ఉంటే మాడిపోతుంది రైస్.
మళ్ళీ ఒకసారి మూత తీసేసి బాగా కలుపుకోవాలి. ఎసురు పైకి వచ్చేస్తుంది కాబట్టి ఎసురు కిందికి వెళ్ళాలంటే ముందు మనం మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ మచ్పూస్ రైస్ అయితే చాలా బాగుంటుందండి. బిర్యానీ కన్నా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మసాలా కూడా ఏమి ఎక్కువ పట్టదు దీనికి. ఇంకా కొంచెం పైన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా రైస్ ఉడికింది, ఇంకొక 5 మినిట్స్లో దింపుతామనంగా. నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల రైస్ టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర ఉంటేనే యాడ్ చేయండి, లేకపోతే లేదు. ఇంకొక తడి క్లాత్ తీసుకోండి, కాటన్ది. ఇంకా మనం బిర్యానీకి అయితే ఎలా చేస్తామో సేమ్ అలానే ఇంకా పైన వేసేసి ప్లేట్ పెట్టేసి దాని మీద ఏదైనా ఒక బరువైన రాయి కానివ్వండి, ఒక చెంబుడు వాటర్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇంకా మనం మచ్పూస్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది రైస్ మొత్తం. రైస్ అయితే అయిపోయింది. రైస్ కింద అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో తీసిన చికెన్ అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఇది చప్పగా ఉంటుంది కాబట్టి ఎసుట్లో తీసాం కాబట్టి కొంచెం ఉప్పు ఇంకొంచెం కారం అయితే వేసి కలుపుకుంటున్నాను. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని అయితే వేసి బాగా వేపుకోవాలి. చికెన్ అయితే గోల్డ్ కలర్లో అయితే బాగా వేగిపోయింది. ఇంకా ఈ చికెన్ని తీసేసేయాలి ఆయిల్లో నుంచి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా తిన్నామంటే. ఇంకా దీంట్లోకైతే దక్కూస్ చేస్తున్నాను. ఈ రైస్లకి దక్కూసే బాగుంటుంది. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదండి, మనకు కావాల్సిన టమోటాలు అయితే మిక్సీ పట్టుకోవాలి ముందు. ఓన్లీ టమోటాసే. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని ఈ టమోటా జ్యూస్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఈ టమోటాలో నేనేం యాడ్ చేయలేదు మిక్సీ కొట్టేటప్పుడు, అది వీడియో తీయడం మర్చిపోయానంతే. ఇంకా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఏం మసాలాలు కూడా ఏం పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చిక్కగా ఉంటుంది కాబట్టి. చాలా ఈజీ ప్రాసెసే. ఒక 3 మినిట్స్ పని అంతే. మిక్సీ కొట్టుకోవడం వరకే ఉంటుంది టమాటో పని. ఇంకా తిరగబాత పెట్టి వేసుకోవడమే. దాంట్లో కొద్దిగా సాల్టు ఇంకా చిటికెడంత పసుపు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాగా పట్టాలి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. తర్వాత అయితే కొంచెం కొత్తిమీర. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక ఉడికిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి. బాగా ఉడికేసింది టమోటా కూడా. దీన్ని దక్కూస్ అంటారండి. ఇంకా రైస్ అయిపోయింది, చికెన్ వేపుకోవడం అయిపోయింది, అలాగే దక్కూస్ కూడా అయిపోయింది. మేము పెరుగు చట్నీ కూడా యాడ్ చేసాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.